ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. దేవుని యొక్క వాక్యములో మనకు అనేక విషయాలనైనా తెలియపరుస్తూ, మనను బలపరుస్తూ, మనం ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ప్రతిదీ కూడా తన యొక్క వాక్యం చేత ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. మన ప్రభు చెప్పే మాట ఏంటంటే, మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి అని చెప్తారు. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు, ఎవరైనా మనకు ఏదైనా మనకు సహాయంగా నిలబడ్డప్పుడు, అటువంటి వారిలా ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని తనముగా మనము ఉండకూడదు. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం చదువుతాం. ఎంతో కృతజ్ఞత చూపినటువంటి వ్యక్తిని కృతజ్ఞత లేనితనంగా జీవించాడు ఒక వ్యక్తి. ఆయన్ని బట్టి మనము ఈరోజు మన యొక్క వాక్య భాగంలో మనము చూద్దాము. రండి. రెండవ సామెయేలు గ్రంథం 10వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా మనం చదవాలి కాబట్టి మొదటి ఒక 4 వచనాలు మనం చదువుకుందాం. పిమ్మట అమ్నోను రాజు మృతి నొందగా అతని కుమారుడకు హానూను అతను రాజ్యము నేలుచుండెను. దావీదు, హానూను తండ్రి అయిన నాహాసు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనకును ప్రత్యుపకారము చేయదనుకుని అతని తండ్రి నిమిత్తము అతను ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా, అమ్మోనీయులు గనులు తమ రాజుకు హానూనుతో ఇలాగూ మనవి చేసిరి: నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ వద్దకు ఓదార్చు వారిని పంపినని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణము నాశనము చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతడి వేగు నిమిత్తమే అతను పంపించున్నాడని నీకు తోచలేదా? అంతవరకు చాలు, నేను చెప్తాను తర్వాత. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రేమ గల మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు. మీకు వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నా ద్వారా మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ యొక్క సహాయం కొరకు వేడుకుంటున్నామునైనా. సహాయం చేయండి, కృప చూపించండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరూ మీకు వాక్యం తోటి వారి మనసును మళ్లించి మీకు వాక్యం చేత బలపరిచి స్థిరపరిచిన ఆత్మ సంబంధమైన మేలును కలుగునట్లుగా మీరు సహాయం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేను ఈ యొక్క వాక్యాన్ని మీకు ముందుగా ఒక కథలాగా చెప్తాను. తర్వాత మీకు ఇందులో నుంచి మనం ఏమి నేర్చుకోవాలో చెప్తాను. మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగము, ఈ అధ్యాయం అంతట్లో కూడా ఇక్కడ హానాను వారి తండ్రి నాహాసు చనిపోయాడు. రాజు వారి తండ్రి నాహాసు అని ఆయన చనిపోయాడు. అయితే దావీదుకు తెలిసింది ఆ విషయం. దావీదు మహారాజుకు తెలిసింది ఏమనంటే, ఇదిగో హానాను వారి తండ్రి అయిన నాహాసు చనిపోయాడు. కాబట్టి నాహాసు నాకు కొంత మేలు చేశాడు, ఉపకారం చేశాడు. నేను బాధల్లో ఉన్నప్పుడు, నేను సమస్యల్లో ఉన్నప్పుడు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా నిలబడ్డాడు. నన్ను చారదీసి నాకు ఆశ్రయం ఇచ్చి నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు కుమారుడైనటువంటి హానూను రాజు అయ్యాడు. ఏ రాజు అయినా? అమోలీలకు రాజు అన్నమాట. అమ్నోను ఆ యొక్క దేశమునకు రాజు అయిన.
అమ్మోనీయులు ఒక రాజు. అమ్మోనీయులు అంటే ఎవరు? లోతు యొక్క కుమార్తెల్లో ఒకరి సంతానం, అన్యరాజు. అయితే దావీదు ఏమనుకున్నాడంటే, ఇదిగో నాకు సహాయంగా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు, వారి కుమారుడు యవ్వనస్తుడు కాబట్టి ఆయన రాజు, మొట్టమొదటిగా రాజు అయ్యాడు కాబట్టి నాకు అతనికి సానుభూతి చూపించాలి. అంతేకాదు వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి, ఇదిగో మీ నాన్నగారు చనిపోయినందుకు మేము కూడా చింతిస్తున్నాం. మీ నాన్నగారు ఉన్నప్పుడు మేము ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నాం, నాకు ఎంతో సహాయంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు నూతనంగా రాజువే కాబట్టి నీకు నేను చేయవలసిన సహాయం ఏదైనా ఉంటే నేను కూడా చేస్తాను అన్నట్లుగా వర్తమానాన్ని పంపించాడు. ఏం పంపించాడు? వర్తమానాన్ని పంపించాడు. అయితే దావీదు యొక్క మనుషులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ రాజు దగ్గర ఉన్నటువంటి కొంతమంది మనుషులు ఏమన్నారంటే, అయ్యా నువ్వు దావీదు మనుషులను పంపించి నీ యోగక్షేమాలు అనుకుంటున్నావా అన్నాడు. అది ప్రశ్న వేశారంట మైండ్లో. ఏమనుకుంటున్నావు వారి గురించి? నీ గురించి వారు క్షేమం కొరకు వారు రాలేదు. వారు ఎందుకు వచ్చారంటే వేగ చూచుటకు వచ్చారు అన్నాడు. వేగ చూచుట అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నిన్ను నీ రాజ్యం మీద యుద్ధం చేసి నిన్ను నాశనం చేయట కొరకే ముందుగా వారు మీ నాన్నగారు తెలిసిన వారు అన్నట్లుగా నాకు పరిచయస్తులు అన్నట్లుగా మన దగ్గరకు వచ్చి సమాచారాన్ని తీసుకొని మన సైన్యము, మన సైన్య బలము, మన యొక్క అంతా కూడా తెలుసుకొని వెళ్ళి మన మీద దండెత్తడానికి వేగ చూడటానికి వచ్చాడు అని చెప్పారు. అప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే, అట్లయితే ఏం చేద్దాం వీళ్ళని? అందుకని వచ్చేటువంటి ఆ యొక్క మనుషులను, దావీదు మనుషులను అవమానపరిచారు. ఎలా అవమానపరిచారంటే, ఇదిగో వారి గడ్డాన్ని గీకేశారు, కత్తిరించారు. వారి యొక్క బట్టలను ఇదిగో సగానికి కట్ చేసేసారు. యూదులు లేక ఇశ్రాయేలు యొక్క క్రమం ఏంటంటే, వారి బట్టలు పరిపూర్ణంగా కింది వరకు వేసుకుంటారు. ఎక్కడెక్కడ వారి శరీరము కనపడదు. వారు మగవారైనా ఆడవారైనా వారి యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుందంటే, ఇదిగో తల మొదలుకొని కాళ్ళ వరకు అంతా కూడా కప్పబడి ఉంటుంది. అందుకే ప్రభు చూడండి, శిష్యులు చూడండి, బొమ్మల్లో కూడా వారి యొక్క డ్రెస్ ఎలా ఉంటుంది? సగానికి ఉండదు, పరిపూర్ణంగా ఉంటుంది. అందుకని వారికి అవమానం కలగాలని ఆ యొక్క బట్టలు కట్ చేసేసాడు. అంతేకాదు వారు గడ్డం పెంచుకుంటారు, ఘనత అన్నమాట వారికి. యూదులకు గడ్డం పెంచుకోవడం అర్థం ఏంటంటే ఘనత. అందుకనేది వారి మీసాలు గడ్డం పెంచుకుంటారు. అవి కూడా కత్తిరించేసాయి, అవమానపరిచి పంపించేస్తారు. ఆ విషయం దావీదుకి అర్థమైంది, తెలియపరిచారు. అందుకని దావీదు, మీరు అక్కడే నిల్చున్నాండి కొంతకాలం ఒక ప్రాంతంలో, అక్కడ ఉండి మీకు గడ్డం పెరిగిన తర్వాత మీకు వస్త్రాలు పంపిస్తాను, అవి వేసుకుని తర్వాత రమ్మంటాడు. ఈలోపు యుద్ధానికి ప్రారంభమవుతారు. దావీదు చెప్తాడు యోవాబుతోటి, ఆయన సైన్యాధిపతి యోవాబు, ఇది ఇలా జరిగింది విషయం అన్నప్పుడు యోవాబు వెంటనే తన సైన్యాన్ని ఉపయోగపరచడం అంటే ఇదిగో యుద్ధానికి సంసిద్ధులైపోయారు. వెంటనే ఈ రాజుకి అర్థమైపోయిందా నా మీద యుద్ధానికి వస్తున్నారని, ఇక వేరే వాళ్ళని తెచ్చుకుంటాడు. ఈయన కొంతమందిని తెచ్చుకొని దావీదు యొక్క సైన్యం మీద అనగా యోవాబు మీద ఈయన యుద్ధానికి వెళతాడు. ఇంకా కొంతమందిని చేర్చుకొని వెళతాడు. మొత్తం మీద యుద్ధంలో ఓడిపోతాడు. అది మనం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి స్టోరీ. నేను ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి. మనము బైబిల్లో ప్రతిరోజు మనం చదవం, అందుకని మీకు అక్కడ ఏంటి విషయం జరిగిందో కొన్నిసార్లు చెప్తానమాట. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు ఎంతమంది చదివారు చెప్పండి? బైబిల్ని, దేవుని యొక్క వాక్యాన్ని చదివిన వారు. బైబిల్ ఎందుకు మనకు చెప్పండి? మరి బైబిల్ ఎందుకు మనకు? దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా మరి బైబిల్ మనకెందుకు? ఒక్కరోజైనా చదవాలి కదా. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అనుదినము. దావీదు ఏమన్నాడు చెప్పండి?
మీకు అందరూ తెలుసు, వాక్యం చెప్పాలి త్వరగా. దావీదేమన్నాడు? దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కింద వచ్చి రాసేమంటే అతడు చేయనిదంతయు సఫలమగును, అతడు నీటి కాలువన ఏరున నాటబడినదై అతను చేయనిదంతయు కూడా సఫలం. ఎవరు? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును పఠించేవారిని దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు చదవాలి, కనీసం ఒక్క అధ్యాయమైన చదవాలి. మనం చదవకుండా ఉన్నామనుకోండి, మనం చేసేది ఏది కూడా ప్రతిఫలము, ఏ పని చేసినా మనకు వృద్ధులకు రాదు. ప్రభు చెప్పాడుగా అక్కడ ఏమని? అతడు చేయనిదంతయు. ఎవరు? దేవుని వాక్యం చదివేవారిని. మనం ఆశీర్వదింపబడాలి, మన కుటుంబం వర్ధిల్లాలి, మనం అన్ని రకాలుగా ఆరోగ్యాలుగా. అలాగే మనం ఈ ఆరోగ్య సూత్రాలు అన్నమాట. ఈ మొదటి కీర్తన మొదటి అధ్యాయం ఏంటంటే ఆరోగ్య సూత్రాలు. ఒక విశ్వాసికి ఆరోగ్య సూత్రాలు అక్కడ రాయబడిన మాట. వాటిని పాటిస్తే చాలు అంటాడు అంతే ఆయన. ఒక వ్యక్తి ఆత్మీయంగాను, ఒక వ్యక్తి శారీరకంగాను ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ మొదటి అధ్యాయాన్ని చదవాలి. అది ఆరోగ్య సూత్రాలు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. చదవటం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాము, అలాగే మనము శారీరకంగా కూడా ఆశీర్వదింపబడతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అయితే మనం చదివిన వాక్య భాగంలోకి వెళదాం. ఇప్పుడు మనం చదివిన యొక్క వాక్య భాగంలో ఈ యొక్క వాక్య భాగానికి మనం ఏమని పేరు పెట్టుకుందామంటే, చెప్పుడు మాటలతో నష్టపోయిన హానూను. ఏ మాటలతోటి? చెప్పుడు మాటలతోటి. హానూను అనేటువంటి చక్రవర్తి రాజు ఏమయ్యాడు? చెప్పుడు మాటలు విని నష్టపోయాడు. అందుకని చెప్పుడు మాటలతో జాగ్రత్తగా ఉండాలి. మన ప్రక్కన నిలిచి మనకు సహాయంగా మాట్లాడే వారి యొక్క మాటలను బట్టి మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వారు ఏం చెప్తున్నారో వినాలి, వారు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజముందో వినాలి, వారు చెప్పే దాంట్లో ఎంత మనకు మేలుకరంగా ఉందో లేదో వినాలి, అది నష్టాన్ని కలగజేస్తుందా వినాలి. అసలు అతను వారు చెప్పే మాటలు మనల్ని బాగుపరచడానికి మాట్లాడుతున్నాడా, లేకపోతే మనం నష్టపరచడానికి మాట్లాడుతున్నాడా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా మనం ఉన్నట్లయితే ఈయనలాగా నష్టపోతాం అంతే. దేవుని యొక్క వాక్యం ఎప్పుడునూ మనకు అన్ని విధాలు అన్ని విషయాలు తెలియపరుస్తూ వస్తుందన్నమాట. చెప్పుడు మాటతో జాగ్రత్త. నీ దగ్గర ఉన్నవారే, మళ్ళీ ఎవరు ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా చెప్పలేదు, ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళే, మనకు దగ్గరగా ఉండి ఉన్నవాళ్ళే మనకిచ్చే సలహాలు ఇచ్చేవారే కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనను తప్పుడు మార్గం నడిపించే అవకాశము ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా మనం ఏం చూద్దామంటే మొదటి పాయింట్ రాసుకున్నాం అందులో నుంచి, దావీదు కృతజ్ఞత కలిగినవాడు. దావీదు ఇటువంటి వాడు కృతజ్ఞత కలిగినవాడు. ఎలా చెప్పగలమంటే ఇక్కడ మన చదువు మొదటి వచనాలు మనం చూస్తాం. పిమ్మట అమ్నోను రాజు మృతునందగా అతని కుమారులకు హానూను అతని రాజ్యం ఏలుచుండెను. దావీదు హానూను తండ్రి నాహాసు నాకు చేసిన ఉపకారములకు నేను హానానులకు ప్రత్యుపకారము చేదననుకొని అతని తండ్రి నిమిత్తము అతను ఓదార్చుట కొరకై తన సేవకుల చేత సమాచారము పంపించాడు. ఇదిగో నన్ను ఒకప్పుడు వారి తండ్రి నన్ను ఆదరించాడు. ఒకప్పుడు ఆ యొక్క రాజు తండ్రి నాకు సహాయంగా ఉన్నాడు. ఒకప్పుడు ఆ రాజు తండ్రి ఇదిగో నేను కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతనికి ఏం చేయాలి? నేను ఓదార్పునివ్వాలి. ఓదార్చటం అంటే అర్థం ఏంటంటే
వెళ్ళి ఏం కాదులే చనిపోయేళ్ళి మనందరం కూడా చనిపోయే వాళ్ళం కదా అనే యొక్క అది కాదు ఉద్దేశం. ఓదార్పండి. ఓదార్పు అర్థం అంటే అర్థం ఏంటంటే, ఓదార్పు అంటే అర్థం ఏంటంటే, ఇదిగో మీ నాన్నను పోగొట్టుకున్నావు, మీ నాన్నకు బదులుగా నీకు సహాయంగా నేనున్నానన్న సంగతి మరిచి పోవద్దు. హానోను, నువ్వు యవనస్తుడివి, రాజుగా అయ్యావు, మంచిదే, కాదంటలేదు. కానీ నీకు ఒక పెద్దవాడిగా ఇదిగో నీకు నేను సహాయంగా నేను ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు అన్ని విషయాల్లో నిన్ను ఆదుకోవటానికి, నీకు అన్ని విషయాల్లో నీకు తోడుగా నడిపించడానికి నేనున్నాను అనటానికి ఓదార్పు సమాచారాన్ని పంపించాడు. ఎందుకని? ఇతర రాజులు నీ మీదకి రాకూడదు. ఎందుకని? వారి తండ్రి గారు చనిపోయారు కాబట్టి ఇదే ఆదును చేసుకుని, అతనికి తెలియదు సరిగా, అతని రాజ్య పరిపాలన క్రొత్తవాడు, అతనికి మెలకువలు తెలియదు కాబట్టి ఇలాంటి సమయాల్లో అతని మీదకి ఎవరైనా కూడా వచ్చే అవకాశం ఉంది. అదే కానీ దావీదు ఆయన పక్కన ఉన్నాడన్న సంగతి తెలిసి ఎవరు రారు. అంతే కదా. ఇప్పుడు దావీదు ఆయన ప్రక్కన ఉన్నాడంటే ఎవరు రారు. దావీదు ఉన్నాడు కాబట్టి ఇక్కడ దావీదు ఎటువంటి వాడు? కృతజ్ఞత భావము కలిగిన వాడు కాబట్టి ఆ యొక్క సమాచారాన్ని పంపించాడు. మనం ఎటువంటి వారు? మనముకి ఎవరైనా సహాయం చేస్తే తిరిగి మనం వారి ఎడల కృతజ్ఞత భావము కలిగిన వారిగా మనము ఉండాలి అనే విషయాన్ని ఆయన మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. దావీదు ఇటువంటి మరి ఎంత కృతజ్ఞత కలిగిన వాడంటే 9వ అధ్యాయంలో ఉంది. అక్కడే మొదటి వచనం చదువుతాం. యోనాతానును బట్టి 9వ అధ్యాయం, నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడని దావీదు అడిగెను. చాలు, అంతవరకు చాలే. వాళ్ళ పెద్ద కథ ఉంది మనకి. ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 2వ సామ్యూయేలు గ్రంథం 9వ అధ్యాయం. మన 10వ అధ్యాయం మన యొక్క దానాంశము. ఈ 9వ అధ్యాయంలో దావీదు కృతజ్ఞత భావం కలిగిన వాడు అన్న దాని కొరకు ఆ మాట చదివాడనమాట. యోనాతానుకి దావీదుకి మంచి స్నేహం కలిగిన వారు. యోనాతాను చనిపోయాడు, యుద్ధంలో చనిపోయాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి చనిపోయాడు. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఇప్పుడు రాజునయ్యాను కాబట్టి ఈ యోనాతాను యొక్క కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా? ఎందుకు అంటే వారికి నేను సహాయము చేయాలి. వారి నాన్నగారు ఉన్నప్పుడు నాకెంతో సహాయంగా ఉన్నాడు, నా ప్రాణాలను కాపాడినవాడు. సౌలు యోనాతాను యొక్క తండ్రి. సౌలు దావీదుని చంపటానికి అనేక రకాలైన పథకాలను చేస్తున్నప్పుడు సమాచారాన్నిచ్చి దావీదును కాపాడినవాడు. అందుకని అంతేకాదు వారిద్దరు కూడా చాలా మంచి స్నేహితులు కూడా. అందును బట్టి ఆయన చనిపోయిన తర్వాత ఏమనుకున్నట్టు, ఇదిగో వారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా నేను సహాయము చేయటం. కృతజ్ఞత భావం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా కృతజ్ఞత లేదండి అంటుంటారు. నేను ఎంతో సహాయం చేశానండి, నేను ఎంతో నా దగ్గరికి వచ్చినప్పుడు ఏడ్చినప్పుడు నేను సహాయం చేశానండి, కష్టాలు ఉన్నప్పుడు నేను సహాయం చేశాను, ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేశాను, ఆదుకున్నాను, మాటిచ్చాను, చేశాను, నిలబడ్డాను. కానీ చివరికి నన్నే మోసం చేశారు. ఒక పాస్టర్ గారు బెంగళూరులో చెప్పారు, ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన చర్చి మెంబర్ అన్నమాట. మరణ పలకల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మరణ పలకల్లో. ఈయన సేవకుడు కాబట్టి వెళ్ళి దర్శించాడు. చూస్తే డాక్టర్లు పట్టించుకోవాలి, అయిపోయింది ఇతను చనిపోతాడని శవాల గది దగ్గర పెట్టారు. శవాల గదుల దగ్గర పెట్టారు. ఇంకెలాగో చనిపోతాడు, ఈయన అక్కర్లేదు అన్నట్లుగా. ఈ పాస్టర్ గారు వెళ్ళి చూశాడు. ఎవరు పట్టించుకోలేదు, వారి బంధువులు ఎవరు రాలేదు. ఎందుకంటే ఎలాగో చనిపోతాడు కాబట్టి పట్టించుకోలేదు.
ఈయనప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చూసే వాతావరణం అంతా గమనించి ఆ డాక్టర్ గారిని పిలిచి మాట్లాడాయా, ఎలాగైనా ఈయనకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి వారితో మాట్లాడి ఆయన తిరిగి మరలా బెడ్కేసి ఆయన బాగు చేశాడు, బాగుపడ్డాడు. ఆ పాస్టర్ గారు చెప్పిన మాట నాకు బాగుపడ్డాడు. ఆయన తిరిగి లేచాడు, ఇంటికి వెళ్ళాడు. ఇదిగో 2 నెలల నుంచి జాబ్ లేదు కాబట్టి ఆ కుటుంబానికి కావలసినటువంటి సరుకులు కూడా ఆయనే ఇప్పించాడు. తిండి కావాలి కదా, ఇప్పించాడు. వెళ్ళాడు, బాగా మంచిగా ఉన్నాడు. కొంచెం మంచిగా స్థిరపడి అయిన తర్వాత ఆయన చెప్తున్న మాట, వానికి కృతజ్ఞత లేదయ్యా అన్నాడు. ఏమిటంటే వాడు నా మీదనే తిరుగుబాటు చేశాడు. ఏం చేశాడు? ఏమని? ఈ పాస్టర్ మంచోడు కదండి, ఆయన మీద తిరుగుబాటు చేశాడంట. ఏం చేశాడు? మంచోడు ఏం చేశాడు? ఆయన మంచితనం చెప్పండి. ఆ పాస్టర్ గారు ఏం చేశారు? ఆయనకి చచ్చిపోయేవాడిని బ్రతికించాడు. కానీ ఆయన స్థిరపడ్డాక, బాగైన తర్వాత, నెమ్మదిగా ఉన్న తర్వాత, సుఖంగా ఉన్న తర్వాత అప్పుడు అనుకున్నాడు ఏమని, ఆయన మంచివాడు. కృతజ్ఞత భావము అనేది లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగిన వారు లేరు. మన చేత సహాయం పొందుతారు, వాస్తవంగా సహాయం పొందుతారు, కానీ ఆ యొక్క సహాయానికి కృతజ్ఞత కనీసము నష్టం చేయకపోయినా పర్వాలేదు, కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు, కానీ నష్టం చేసేవాళ్ళు ఎక్కువ. కానీ దావీదు అలాంటి వాడు కాదు. ఇదిగో ఆయన కృతజ్ఞత కలిగిన వాడు కాబట్టి ఆయన దగ్గరికి ఎవరిని పంపించాడంట? వారిని అతను ఓదార్చుట కొరకే తన సేవకుల చేత సమాచారం పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోకి రాగా అక్కడికి వచ్చారు. అతను ఓదార్చడానికి కృతజ్ఞత కలిగిన వాడు కాబట్టి ఓదార్చడానికి అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ మాట మనం చూద్దాం. రెండవ మాటలో చెప్పుడు మాటలు విన్న హానాను ఏ మాట విన్నాడు? చెప్పుడు మాటలు విన్నాడు. ఏం చెప్పారు వాళ్ళు చూద్దాం. 4వ వచనంలో మన 3వ వచనం చదువుదాం. 3వ వచనం, అమ్మోనీయులు ఘనులు తమ రాజుకు హానునితో ఇలాగూ మనవి చేశారు. ఏమని? నీ తండ్రిని సన్మానించుటకే దావీదుని యొద్దకు ఓదార్చువని పంపునని నువ్వు అనుకొనుచున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయనతో అంటున్నారు. నువ్వు అనుకుంటున్నావేమని? ఇదిగో నీ మీద ఏదో ప్రేమ చూపిస్తా అనుకుంటున్నావా? నీ మీద ఏదో దయ చూపిస్తా అనుకుంటున్నావా? నీ మీద ఏదో ఒక మంచి తనముతో వచ్చు అనుకుంటున్నావా? లేకపోతే నీ తండ్రిని సన్మానించడానికి వచ్చి అనుకుంటున్నావా? నువ్వు అటు అనుకుంటున్నావా? నువ్వు వీళ్ళు చెప్తున్నారు అక్కడ. ఈ నాహాసు అన్న ఈ హానును దావీదుని చూడలేదా? చూస్తుంటాడు కదా, చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు వారింటిలో నాహాస్ ఇంటిలో ఉన్నాడు దావీదు కొంతకాలం. చూస్తుంటాడుగా, దావీదు గురించి అర్థమై ఉంటుందిగా. మరి వాళ్ళ మాటలు వింటే ఎలాగా? వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి. ఎలా ఉన్నాయి? సన్మానించుటకు వచ్చేది నువ్వు అనుకుంటున్నావా? డౌట్ అన్నమాట. ఒక వ్యక్తి యొక్క మనసును మళ్ళించడానికి, ఒక వ్యక్తి యొక్క మనసును పాడు చేయటానికి, ఒక వ్యక్తి యొక్క మనసును ఇదిగో వారి వైపు మళ్ళించుకోవటానికి, ఒక వ్యక్తి యొక్క మనసును ఇదిగో ఇతర దేని వైపున మళ్ళించడానికి చేసే ప్రతి పని ఏంటంటే డౌట్ క్లియర్ చేస్తామంట. అవునా? ఏం చెప్పింది సాతానుడు వచ్చి, అపవాదు వచ్చి అవ్వతో ఏం చెప్పి, అవునా తినొచ్చునా? డౌట్ అన్నమాట, అనుమానం. దేన్ని విత్తుతాడు? అనుమానం. మనతో ఉన్నవారు కూడా కొన్నిసార్లు మనకు ఇదిగో వారు చెప్పే మాటల్లో మనకు అనుమానాన్ని విత్తుతారు. అనుమానాన్ని విత్తుతారు. ఎప్పుడైతే మనం అనుమానాన్ని విత్తారో అప్పుడేం చేస్తాం? మనము ఆటోమేటిక్గా వారి మాటలను వింటాం, అంతే, లోపడతాం కూడా. అంతే కదా. అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఏమంట? అనుమానం పెనుభూతం అంటుంది, భూతం లాంటిది. అందుకని అనుమానం అనేది మానవుణ్ణి
నాశనం చేస్తుంది. అనుమానం అనేది మానవుని యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది. అనుమానం అనేది ఎప్పుడు కూడా మానవుని ఏమాత్రం కూడా, అసలు అనుమానము వచ్చిందిరా అంటే వాడి బ్రతుకు నాశనమైనట్టే. అంతే. అనుమానానికి అంత పెద్ద శక్తి ఉందన్నమాట. అందుకని మీరేం చేశారు? అనుమానాన్ని పుట్టించారు. అనుకుంటున్నావా నువ్వు? ఎందుకు వచ్చారు? మరి ఎందుకు వచ్చారు అన్న ఆయన అడగలేదు. వాడు చెప్పి మాట చూడండి జవాబు. ఎందుకు వచ్చారంటే వారు ఈ పట్టణమును నాశనము చేయవలని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగి నిమిత్తమే పంపించున్నాడని నీకు తోచలేదా? మళ్ళీ అది కూడా క్వశ్చన్ మార్కే. నీకు అర్థం కాలేదు. నీకు అనును నీకు అర్థం కాలేదు. అసలు నీకే అర్థం కాలేదు, కనపట్టలేదు. ఎందుకు పంపించారు నీకు అర్థం కాలేదు. నీకేదో మేలు చేస్తాను అనుకుంటున్నావు, నేనేదో ఓదార్చు అనుకుంటున్నావు, నీకేదో మంచి కార్యం చేస్తాను అనుకుంటున్నావా? కాదు 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 ఆలోచన చేయి అంటాడు. ఏమంటారు? మనల్ని ఎవరైనా కూడా సెడగొట్టేటువంటి వ్యక్తి, చెప్పుడు మాట చెప్పే వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటాయో వాళ్ళు చెప్తున్నా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యక్తి మనలో నిజంగా మనకు సహాయకుడిగా ఉన్నాడా, సహాయకుడిగా లేడా అనటానికి 2 విషయాన్ని ఒకటి జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి అంటే ప్రశ్నతో మొదలు పెడతాడు. దేంతో? ప్రశ్నతో. రెండోది అనుమానాన్ని పెడతాడు. ఎవరైనా మనకు ఒక సమాచారాన్ని ఇస్తున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు మన క్షేమాన్ని వారు కోరుతున్నారా లేదా అని తెలుసుకోవాలంటే ఈ 2 ఉంటాయి అన్నమాట. ఏ 2? ఇదిగో, మనల్ని అనుమానం పెట్టాడంటే మనవాడు మనల్ని నాశనం చేస్తున్నట్టే. మనల్ని ప్రశ్నిస్తున్నాడని, మనలో ప్రశ్నను రేకెత్తాడంటే ఖచ్చితంగా అతను మనను ఎక్కడో చెడగొడుతున్నట్టే అని అర్థం. ఇక్కడ అదే అంటున్నాడు. యొక్క మాటని మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో అతను దాన్ని శోధించుటకై వారిని అతని వేగు నిమిత్తమే పంపించున్నాడు, నీకు తోచలేదా? వేగు నిమిత్తమే ముందే చెప్పాను. వేగులు వారంటే అటువంటి చెప్పాను. అంటే ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చి ఈ యొక్క ప్రాంతం మీద పూర్తి సమాచారాన్ని తెలుసుకొని నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో, నీ బలహీనత ఏంటో, నువ్వు ఎప్పుడు లేస్తావు, ఎక్కడ ఉంటావు, నీ సైన్యం ఎలా ఉంటుంది, ఎలా పోతారు, నీకున్న సామాగ్రి ఏంటి, నీకున్న బలం ఏంటో సంపూర్ణంగా తెలుసుకొని వెళ్ళి అది రాజుకు సమాచారం ఇస్తారు. అప్పుడు రాజు తెలుసుకొని నీ మీద దండెత్తి వచ్చి నిన్ను నాశనం చేస్తారు అన్నటువంటి మాటను అక్కడ చెప్పాడు. చూడండి ఎంత భయంకరమైన మాట, ఎంత భయంకరమైనటువంటి మాట. ఆయన విన్నాడు పాపం. నాశనం చేస్తాడు, నమ్ముతున్నాడు పాపం ఆయన. సామెతలో ఒక మాట రాశాడు. ఆ యొక్క మాటను మనం చూద్దాం. 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. సార్, వీడు కొండము ప్రచురం చేసేవాడు, వీడు బుద్ధిహీనుడు అన్న సంగతి వాడికి అర్థం కాల. నా ప్రక్కన ఉన్నవారు బుద్ధిహీనుడు అని అర్థం కాలేదన్నమాట. అందుకే నీ ఇలాంటి వ్యక్తులతోటి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. 11వ అధ్యాయం 9వ వచనం అక్కడే చూడండి. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారు. తెలివి ఉంటే తప్పించుకుంటారు, తెలివి లేకపోతే పడిపోతారు. ఎంత బాగుంది చూడండి. తెలివి కలిగిన వాడైతే హానూన్ రాజు, తెలివి కలిగిన వాడే తప్పించుకునేవాడు. తెలివి లేదు. అరే బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడు, అరే బుద్ధిహీనుడు, వీడు బుద్ధి మంచి మాట చెప్పట్లేదు కాబట్టి వీడు నాశనానికి మాట్లాడుతున్నాడు సంగతి తెలుసుకోలేకపోయాడు అన్నమాట. అదే తెలివి కలిగిన వాడైతే తెలుసుకుంటాడు. బుద్ధిహీనుడు మాటల్లో నాశనానికి అడిపిస్తుంది. మాటల యొక్క పవర్ చాలా శక్తివంతమైంది. చెప్పుడు మాటలు, అబద్ధాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆ వ్యక్తిని హృదయంలోకి వెళ్ళి తన వైపునకు మళ్ళించేటట్టు మాట్లాడతాడు.
అందుకని అటువంటి వారి మాట ఎటువంటి పవర్ఫుల్ అనమాట, చాలా శక్తివంతమైన మాటలు. అట్లే నమ్మేస్తాడు అంతే, అట్లే నమ్మేటట్లుగా మాట్లాడతారు అంతే, అట్లే వారి యొక్క మనసును గెలిచేస్తారనమాట. అందుకని వాక్యం ఏముంటుందంటే, నీకు తెలివి ఉంటే నువ్వు తప్పించుకుంటావు, నువ్వు తెలివి లేకపోతే. ఈ బుద్ధిహీనుని యొక్క వ్యవహారము మాటలు ఆ రాజుకు అర్థం కాల, కాబట్టి చిక్కబడిపోయాడు. అందుకని వాక్యం ఏముంటుందంటే, బుద్ధిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనము తెప్పివాడు. కొట్టడు తిట్టడు, ఊరక మాట అంతే. ఏం ఉపయోగించాడు ఆయన ఏమన్నా రాజుని ఏమన్నా ఇది అన్నాడు? ఏమనలేదు, ఒక మాట, ఒక్క మాటే చెప్పాడు అంతే, ఎక్కువేం చెప్పలేదు. ఒక్క మాట తన జీవితాన్ని నాశనం చేసింది, ఒక్క మాట. అక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, మనల్ని చెరిపేసేవారు మాట ఒక్కటే ఉండొచ్చును, కానీ మన జీవితాన్ని మనలను నాశనం చేసేదిగా ఉంటుంది. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలివి కలిగి ఉండాలి. అందుకని వాక్యము ఈ విధంగా చదివిస్తుందన్నమాట. ఈ 12వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుతాము. 12వ అధ్యాయము 17వ వచనం. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు. వీడు కూట సాక్షి. వీడు చెప్పేవారు మనకి మోసం చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో తెలివితో అర్థం చేసుకోవాలంతే. వీళ్ళు మోసం చేసేటువంటి వాడు మాటలు అలాగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ వస్తున్నాడు. మనుషుడు నోట అంత భయంకరమైనటువంటి మాట కలిగి ఉంటారన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. 26వ అధ్యాయంలోనే ఇక్కడ మనం చూస్తాం. సామెతల్లో 26వ అధ్యాయము 22వ వచనం మాటలు మనం చూద్దాం. 22వ వచనం. కొండిగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి కడుపులోనికి దిగిపోవును. చాలు తర్వాత చదువుతాం. వీడి మాటలు ఏం మాటలు అంటమ్మా? కొండిగాడి మాటలు ఎలాంటి? రుచిగల పదార్థంలాగా ఉంటాయి, అంటే మంచి రుచిగా ఉంటాయి అన్నమాట. మనల్ని నాశనం చేసేవాడు మాటలు ఇప్పుడు ఎలా ఉంటాయంటే మంచిగా ఉంటాయి, బాగా అసలుకి వాక్యం ఉంటుంది. కడుపు లోపల పోతుందంట ఆ మాటలు, లోపల కలి వెళ్ళిపోతాయి, ఇక బయటకు కూడా కాదు. ఏది ఈ పక్క ఈ పక్క వెళ్ళిపోయేది కాదు, అంటే హృదయాంతర రంగంలో కడుపులోకి వెళ్ళిపోతాయి. కానీ అంత తీయగా, అంత జాగ్రత్తగా, అంత. కాబట్టి మనకు కాలేజీల్లో కానివ్వండి, చదువుకునే వాళ్ళకి కానివ్వండి, ఎక్కడైనా కూడా సమాజంలో ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు, ఒకరి గురించి మన గురించి ఏదైనా చెప్పేటప్పుడు, ఒకరి గురించి మనకు చెప్పేటప్పుడు, వారు మన మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెడగొట్టడానికి చెప్తున్నాడా, మన మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కలపడానికి చెప్తున్నాడా అనేది అర్థం చేసుకోవాలి. అలా అర్థం కాకుండా చెప్పాడు కదా అని చెప్పేసి ఏ మాట చెప్తా ఆ మాట చెప్పాడు, నిజమే ఉండొచ్చు అని ఎవరైనా మనకు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది వాస్తవమా కాదా తెలుసుకునేంత వరకు మనం దాన్ని వెయిట్ చేయాల్సిందే తప్ప త్వరగా మనం నిర్ణయము త్వరగా నిర్ణయం తీసుకొని మనము వారితోటి ఏదైనా మనకంతే కదా, తర్వాత ఏం చేస్తాం, వారితోటి సాంగత్యాన్ని, స్నేహాన్ని కట్ చేసేస్తాం, లేకపోతే తిడతాం, లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. అలా ఉండటానికి వీల్లేదు. మాటకంత పవర్ ఉంది, మాటకంత శక్తి ఉంది, కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి అని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ వచ్చాడు. మరొక వాక్యాన్ని మనం చదువుదాం. 21వ అధ్యాయంలోనే సామెతల్లో 21:6 వచ్చిందని మనం చదువుదాం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాన్ని కోరుకునేవారు మరణమును కోరుకుందరు. ఏదో అబద్ధాలు చెప్పి మంచి చేసి ఏదో అనుకున్నొచ్చు ఆయన ఏమని, ఇదిగో రాజుకి నేను మంచి సలహాదారుణ్ణి కాబట్టి నేను చెప్పిన మాట వింటే నాకు ఏదైనా ఇస్తాడేమో ఒక ఆశ ఉంటుంది ఆయనకి, పాపం. అంతే కదా, ఆశ ఉంటుందిగా.
ఆశ ఉంటుంది. కాబట్టి చెప్పుడు మాటలు విన్నటువంటి హామాను ఆయన మాటలను విన్నాడు. ఆయన తీవ్రమైన నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం. మరొక మాటలు మనం చూడడం ప్రయత్నించాలి. ఇప్పుడు మనము 2 మాటలు చూసాం. ఏమిటి? దావీదు కృతజ్ఞత భావము కలిగిన వాడు. రెండవది చెప్పుడు మాటలు విన్న హానాను. మూడవది కృతజ్ఞతకు బదులుగా అవమానపరచ. వారి మాట విన్నాడు, కృతజ్ఞత చూపవలసినటువంటి వాడు, అయ్యో నాకు సహాయంగా వస్తానన్నాడే, నాకు సహాయం నన్ను ఓదార్చడానికి వస్తున్నాడే అనుకున్న వ్యక్తిని ఏం చేశాడు? అవమానపరిచాడు. అక్కడ రాశారు, చాలా బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా రాస్తారు కాబట్టి చదువుదాం యొక్క మాటను. 4వ వచనం మనం చదువుదాం. అంతటా హానూను దావీదును పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము ఒరిగించి వారు తొడుక్కున్న బట్టలను నడిమికి పిల్లల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొచ్చెను. ఎంత అవమానం అండి! వారి వస్త్రధారణ ఎంత పవిత్రమైందో. యూదులు, ఇశ్రాయేలు వస్త్రధారణ చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువగా చూస్తారు. వారి వస్త్రధారణ ప్రక్కకు పోయినా కూడా అవమానంతో అవమానం వాళ్ళకి తెలుసా. అందుకే చూడండి, వారు వేసుకున్నటువంటి బట్టలన్నీ కూడా తలకు చుట్టుకొని ఉంటారు. ఇట్లాగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. వారికి లోపల డ్రెస్ ఉంటుంది, మరల పైన కూడా బట్టలు ఉంటాయి. మనకు ఒకే డ్రెస్ మనకి అందరికి, మనకైతే వాళ్ళకి అలా కాదు. లోపల వాళ్ళకి సంపూర్ణంగా డ్రెస్ ఉంటుంది, పైన కూడా మన బట్టలు ఇలా బట్టలు వేసుకొని కప్పుకుంటాం మనం. వారంతా పవిత్రంగా బ్రతికేవారు. ఏది వారికి అసభ్యంగా కనపడదు. కొంతమంది తెలియక అనుకుంటారు ఏమన్నా, ఇదిగో ఇప్పుడు వేసుకుంటే ఇక అమెరికా దేశాలు కానీ వీళ్ళు వేసుకున్న డ్రెస్ అంతా కూడా క్రైస్తవుల డ్రెస్ కాదు. వాళ్ళు తెలియక వాళ్ళు క్రైస్తవులు కాబట్టి అలా అన్నారు. కానే కాదు. క్రైస్తవుల డ్రెస్ సంపూర్ణంగా ఉంటుంది. అది వాళ్ళ యొక్క కల్చర్ అంతే. అది దాన్ని మనం ఏమనేయట్లేదు. అది తీసుకొచ్చి లాంటానికి వెళ్ళలేదు. ఎంత అవమానం చూడండి, ఎంత అవమానపరిచేందుకు వారికి సగం గడ్డం గొరిగించారంట. అవమానపరిచే మనస్సు ఉంది ఆయనకి. కృతజ్ఞతకు బదులుగా అవమానపరచడం అనేది చాలా అది విపరీతమైనటువంటి మనస్సు. అది వద్దనుకుంటే పంపించేయాల్సి ఉండే. ఎందుకు? నీకు అనుమానం ఉందనుకో, సరే మంచిది, మీ సాంఘీభావం నాకు అక్కర్లేదు, మీ యొక్క ఓదార్పు నాకు అక్కర్లేదు, మీరు వెళ్ళండి అంటే అయిపోయింది. అలా కాకుండా అవమానం పరచడం. కొంతమంది అలాగే కృతజ్ఞతకు బదులుగా అవమానం చేయటం. మనం చెప్పాం, పాస్టర్ ఎంతో ఆయన బ్రతికిస్తే ఏం చేశాడు? ఆయన మంచోడు కదా, అవమానం చేశాడు. అవమానపరిచేటువంటి, అగౌరవపరిచేటువంటి ఆ భయంకరమైనటువంటి మనసు అది మంచిది కానీ కాదు. అలాంటి మనస్సు అది సరైనటువంటిది కాదు. సామెతల గ్రంథం ఒక వాక్యాన్ని మనం చదువుతాం. 25వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాము. ఆలోచన లేక వ్యాజ్యమాటకు పోకుము, నీ పొరుగుబడి నిన్ను అవమానపరిచి తన అంతమున ఇక నువ్వేమి చేదువు నీతో అనునేమో. నీ పొరుగుబాటుతో నీవు వ్యాజ్యమాడవచ్చును కానీ పరును గుట్టు బయట పెట్టకము. బయట పెట్టినలా వినువాడు నిన్ను అవమానపరచునేమో, అందువల్ల నీకు కలిగిన అపకీర్తి అన్నటికీ పోకుండా. అవమానపరిచేటువంటి పనులు చేయకూడదు. మనకి ఎవరైనా ఇష్టం లేకపోతే సైలెంట్గా వదిలేయాలి, అంతవరకే. మనకెవరైనా మనకు ఇష్టం లేకపోతే వాళ్ళలో మనము మౌనంగా ఉండాలంతవరకే. కొన్ని అవమానపరిచే పనులు, హేళన చేసే పనులు, గేలు చేసే పనులు చేయకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రతిదానికి హేళన చేసేవాళ్ళే, ప్రతిదానికి అవమానం చేసేవాళ్ళే, ప్రతిదానికి అది ఏదన్నా చిన్నదా పెద్దదని కాదు తిరస్కారంగా మాట్లాడేవారు. చాలామందిని నేను గమనిస్తూ వస్తుంటాను. అలాంటి మనసు ఉండకూడదు. మనం అది ఎవరినే కానివ్వండి, మనము
ఒక వ్యక్తిని అవమానపరచకూడదు. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెలుగా బ్రతుకుతున్న మనము అవతల వ్యక్తిని ఏమాత్రం కూడా మనము అవమానపరచం, కేలి చేయకూడదు. ఇక్కడ అవమానం చేస్తున్నాడు ఈయన. ఎంత భయంకరమైనటువంటి మాట ఇది! ఎంత భయంకరమైన మాట ఇది! ఎంత భయంకరమైన పని! అసలుకి ఎలా చేయాలనిపించింది ఆయనకి? ఇలా చేయాలని ఎందుకు అనిపించిందో అర్థం కావటం లేదు. కాబట్టి ఇలాంటి మనస్తత్వము అది భయంకరమైంది అనే విషయాన్ని మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. సామెతలు 16:18. సామెతలు 16:18. ఆ నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. అంతే. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం. ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడంటే అర్థమేంటి? ఒక వ్యక్తి నాశనానికి ముందు ఏం కనపడుతుందంటే గర్వం కనపడుతుంది. ఇప్పుడు నీకు ఏమైంది? ఇది నేను రాజును కదా, నేనేమేం చేయొచ్చు అనుకున్నాను, నేనేం చేస్తున్నా అడిగేవాళ్ళు అనుకున్నాను. అవతల కూడా ఆయన రాజు అనే సంగతి అర్థం కాలేని అవతల వ్యక్తి ఎటువంటి వాడు? రాజు. ఆయన అసలు ఆ రాజు పేరు చెబితే ఆ ప్రాంతం అంతా కూడా గడగడలాడతారు. అసలుకి ఎంత గర్వం ఉండాలి ఈయనకి! ఈయనకంటే పెద్దవాడు దావీదు. ఈయనకంటే పెద్దవాడు దావీదు. మరి దావీదు యొక్క సేవకులను అలా చేస్తే ఎలాగా? గర్వం అనమాట. ఎందుకు? ఏం గర్వం? పనుల్లో నాకు పవర్ ఉంది, నేనేమేం చేయగలను, నేను చేస్తే అడిగేవాళ్ళు లేరు, నేను చేసి ఏదైనా చెల్లుబాటు అవుతుంది. అంతేగా, ఏం చేస్తే కూడా చెల్లుబాటు అవుతుంది. ఈరోజు అనేక మంది అలాంటి వారు ఎక్కువైపోయారు. నేనేం చేసినా కూడా చెల్లుబాటు అయిపోతుంది. దేవుడు వదిలిపెట్టడు. వాడు అనుకోవచ్చును, ఇదిగో నా పవర్ ఉంది, నాలో శక్తి ఉంది, నా బలం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, కాబట్టి నేనేం చేసినా కూడా వారు పడుంటారులే అనుకుంటారు. అర్థం ఏంటంటే నువ్వు నాశనం కాబోతున్నావు అని చెప్తున్నాడు ప్రభువారు. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. అహంకారమైన మనసు ఉంటుందన్నమాట. అహంకారమైన మనసు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వెంటనే నాశనానికి వెళ్ళిపోతున్నాను అర్థం. అది తెలియక అనేక మంది, ఒక వ్యక్తి ఉన్నాడు, బైబిల్లో మనం చూస్తాం, దానియేలు గ్రంథంలో చూస్తాం, ఆయనను నెబుకద్నెజరు ఏమన్నాడంటే గర్వించాడు. ఆయన ఏమని గర్వించాడంటే ఈ పట్టణం అంతా నేనే కట్టాను అన్నాడు. చూసేవా నా యొక్క ప్రభావం, నా తెలివితేటలు, నా జ్ఞానం అన్నాడు. వెంటనే ఆయనను తరిమేశారు. ఆయన ఒక పక్షాకారంలాగా అడవి పాలైపోయాడు. అంతే, తరిమేశారు ఆయన్ని. ఇంకొక ఆయన ఉన్నాడు, అపోస్తుల కార్యాల్లో కనపడతాడు. మీకేమైనా గుర్తుందేమో ఒక అధ్యాయం వచనము, ఇది మానవ స్వరము కాదు, ఇది దేవుని స్వరమే అన్నప్పుడు అబ్బో అవునా, ఆయన కూడా హెచ్చిపోయాడు. ఎవరికైనా జ్ఞాపకం ఉంటే తీయండి ఆ మాట. నాకైతే అధ్యాయం గుర్తు రాలేదు. ఏమి స్వరం అంటే అయింది? ఇది దైవ స్వరం లాగుందే. తీయమంటారా? నేను తీస్తాను, మీరు తీస్తారా? తీసారా లేదా? నేను తీయమంటారా? అపోస్తుల కార్యాల్లో యొక్క మాట రాయబడింది అన్నమాట. ఎక్కడంటే ఆ యొక్క ఏ అధ్యాయం? అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము ఎక్కడ ఇంకా చదువుదామంటే మనము 21, 22 వచనాలు, 23 వచనాలు మనం చదువుదాం. నియమింపబడిన దినమందు హేరోదు రాజు వస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచినందున వెంటనే ప్రభుదూత అతని మొత్తిని గనక పురుగులు పడి ప్రాణం విడిచెను. పొంగిపోయాడు. ఆయన పొంగిపోయాడు.
నేను మాట్లాడితే ఏమనుకున్నా, నేను మాట్లాడితే అలా ఉందా, నేను మాట్లాడితే దేవుని స్వరంలాగా ఉందా, దైవ స్వరంలాగా ఉందా, గర్వించారు. మనకిచ్చిన అది ఏదైనా అంటే తలాంతు అన్నమాట. పాటలు పాడే తలాంతు కానివ్వండి, మ్యూజిక్ కొట్టే తలాంతు కానివ్వండి, వాక్యాన్ని చదివే తలాంతు కానివ్వండి, పని చేసేటువంటి తలాంతు కానివ్వండి, అది ఏదైనా మనం చేసే ప్రతి పనిలో మనలో ఆ గొప్పతనం మంది కాదు, అది ప్రభుదే. ఏదైనా మనం చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చాడు అన్న సంగతి చెప్పాలే కానీ, లేదు నేను గొప్పదాన్ని, నేను ఎంతో మేధస్సు కలిగిన వాడను, కలిగిన దాన్ని అనటానికి వీలు లేదు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయనకి ఏం జరిగింది, ఇదిగో అహంకారమైన మనసు నాశనాన్ని నడిపిస్తుంది కాబట్టి ఆయన నాశనాన్ని కోరుకున్నాడు అన్నమాట, నాశనాన్ని కోరుకున్నాడు. అందుకని వాక్యం ఆ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడు. గర్వం పనికిరాదు, గర్వపు మాటలు పనికిరావు, గర్వ పనులు పనికిరావు, వాటి వల్ల మనకు నష్టమే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది అవమానం వస్తున్నారు మనకు. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో అంటాడు 2వ వచనంలో, అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. అది అహంకారంతో నీకు ఏమొస్తుంది, అవమానం వస్తుంది అంతే. అది వినయం కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయం మనం చూస్తున్నాము, కృతజ్ఞతకు బదులుగా అవమానపరిచారు. మనకు ఎవరైనా ఏదైనా సహాయం చేసినప్పుడు మనం వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి తప్ప, వారిని మరలా మనం ఎదిగాము కాబట్టి, మనం గొప్పవారమయ్యాం కాబట్టి, మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి, ఈరోజున ఒక స్థితిలో ఉన్నాం కాబట్టి, అతను మనకు సహాయం చేసిన వ్యక్తి ఆయన కింద స్థాయిలో ఉన్నాడు కాబట్టి అని అవమానపరచిన పని అయితే లేదు. ప్రతి ఒక్కరం కూడా ఒకరి సహాయం వల్లనే ముందుకు వస్తూ ఉంటాం, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ఒక వ్యక్తి అది చిన్నవాడా పెద్దవాడా, లేనివాడా ఉన్నవాడా, జ్ఞానవంతుడా జ్ఞానం లేనివాడా అనే కాదు, కానీ ప్రతి మనుషుడు ప్రతి మానవుడు ఒక వ్యక్తి చేత సహాయము పొందవలసిందే. మనం ఒక వ్యక్తికి సహాయము చేస్తాం. అలాంటివి ఎలా ఉండాలంటే ఒకరిలో కృతజ్ఞత కలిగి ఉండాలి అని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. చివరిగా మనము ఒక వాక్యాన్ని చదివి ముగించడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నాం, దావీదు కృతజ్ఞత కలిగిన వాడు. రెండవది చెప్పుడు మాటలు విన్న హానూను, చెప్పుడు మాటలు వినకూడదు అన్న వాక్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. మూడవది కృతజ్ఞతకు బదులుగా అవమానపరిచిన హానూను. కృతజ్ఞత చూపవలసిన వాడు, కృతజ్ఞతను కలిగి ఉండవలసిన వాడు వారిని అవమానపరిచి వారిని పంపించినట్లుగా మనము చూస్తున్నాం. అది ఏం జరిగింది, నాలుగవది చెప్పుడు మాటలు వినటం వలన ప్రాణ నష్టము కలిగినది. ఏం నష్టం కలిగింది, ప్రాణ నష్టం. ఆయనకి ఎలా నష్టం కలిగిందో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎక్కడ చదువుతామంటే 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము మన యొక్క వాక్య భాగం, అక్కడికి మనం వెళదాం. 6వ వచనాన్ని మనం చదువుదాం. దావీదు దృష్టికి అని చదవాలి. దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకుంటామని అమ్మోనుని గ్రహించి దూతలను పంపి బెత్లెహేముతోనూ ఆరాము శోబతోనూ చేరిన సిరియానులోను నుండి 20,000 మంది కాల్బలమును, మయాకరాజు నద్దు నుండి 1000 మంది బంటులను, టోబో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి. నేను చెప్తాను వినండి. ఇక్కడ ఏమంటాడంటే, దావీదు దృష్టికి మనము హేయపరుచుకుంటూ అర్థమైంది. ఆయనకి ఏమర్థమైంది, దావీదు గురించి ఏమనుకుంటున్నాడు ఆయన, దావీదు మనను సమాధానపరచడానికి పంపిస్తే, మన ఓదార్చలను పంపిస్తే మనమే హేయపరుచుకుంటే మనం నాశనం చేసుకుంటే ఆయన పంపించింది ఎందుకు,
ఓదార్చడానికి కదా. ఆయన ఊరుకోడు. ఎవరు? దావీదు ఊరుకుంటాడా? ఆయన వారిని అవమానపరిచి పంపిస్తే ఊరుకుంటాడు దావీదు? ఆయన ఊరుకోడు. కాబట్టి ఏం చేయాలి? ఇదిగో ఆ చుట్టుపక్కల రాజులందరి దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర 10,000 మంది, వారి దగ్గర 20,000 మంది, వారి దగ్గర 10,000 మంది, అందరం తెచ్చుకున్నాడు, జీతాన్ని పుచ్చుకున్నాడు. అయ్యా, నాతో కలిసి యుద్ధం చేయటానికి రండి దావీదుతో. ఒకడే వెళ్ళొచ్చు కదా మరి, అంత గొప్పవాడైతే. ఇప్పుడు దావీదు యొక్క మనుషులను తిరస్కరించేటువంటి గొప్పవాడైతే దావీదు మీదికి ఒక్కడు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఎందుకు అంతమంది? ఎందుకు ఆయనకి? జీతాన్ని పిలుచుకొచ్చి అందరిని వెళ్ళి రండి 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 అంతమంది జీతానికి తీసుకొస్తే దావీదు ఒక మాట అన్నాడు. ఏమనంటే, బాబు నువ్వు వెళ్ళి చాలు అంతే. దావీదు కూడా వెళ్ళలేదు యుద్ధానికి. దావీదు కూడా వెళ్ళల. యోవాబుని పంపించాడు, తన యొక్క సైన్యాధిపతిని పంపించాడు. ఇదిగో మీరు వెళ్ళండి. ఆయనకు అంతమందిని సమకూరిస్తే కూడా దావీదు ఎక్కడ భయపడలేదు. నా సైన్యం చాలనుకున్నాడు అంతే. మొత్తం మీద వారిని ఓడించారు అనే విషయాన్ని మాట చదివి నేను ముగిస్తాను. 11వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. వసంతకాలమున రాజు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములో నిలిచెను. దావీదు వెళ్ళలేదు, వారు వెళ్ళారు. అమ్నోను యొక్క ప్రాంతం అంతా కూడా నాశనం చేశారు, కబ్జా చేసేసారు. అంతే. అంత బాధ అవసరమా అండి? దావీదు ఏమన్నాడయ్యా, నేను ఓదారుస్తాను నాయన, నీకు సహాయంగా ఉంటానంటే ఒప్పుకోవాలా. కృతజ్ఞత చూపవలసిన వాడు దావీదు మీద దావీదుని అవమానపరిచాడు. దావీదు అవమానపరిచినప్పుడు ఆయన ఆ పట్టణాన్ని కూడా నాశనము చేశాడు. కాబట్టి చెప్పుడు మాటల వల్ల ఏమైంది? ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, పరువు పోయింది, ఉన్న మర్యాద పోయేసింది. జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. చెప్పుడు మాటలతో జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం మనము నేర్పిస్తూ వస్తున్నాడు. దేవుడి యొక్క మాటను దీవించి ఆశీర్వదించునుగాక.